ఉన్నతమైన నీ ఆలోచనలు, ఉన్నతమైన నీ ఉద్దేశాలు నీ పిల్లలతో కొన్ని నిమిషాలు మాట్లాడబోచుండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. అలాగే ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి. వచ్చిన పిల్లలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి చెప్పబడుతున్న ప్రతి మాట నీ పిల్లలు వినుటలో కృప చేయండి. జరుగుతున్న ఈ కార్యక్రమం వెనకాల ఉన్న ఉద్దేశం దేవా, మరి ఈరోజు ప్రస్తావించబడుతుండగా దానికి కావలసిన సహాయం కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావంలోకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ఆమేన్. ఓకే, మంచిది. కూడి వచ్చిన ప్రేమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఇటువంటి గొప్ప అవకాశాన్ని మనందరికీ దయచేసి ఈ సమయంలోనికి నడిపించిన కన్న తండ్రి అయిన దేవాది దేవుడికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట దేవదేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశాలు కొన్ని నిమిషాలు మనం మాట్లాడుకుందాం. మరి ఇవ్వబడిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి దుర్వినియోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఇవ్వబడిన ఈ యొక్క అవకాశంలో మనతో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో, మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, మరి ఈ కూడికకు సంబంధించి మరి ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయడంలో అమ్మగారి మరి జ్ఞాపకార్థకంగా మరి కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళు అనేకులకు మరి ఈ రీతిగా వాక్యాన్ని వినిపించాలన్న ఉద్దేశం కలిగి ఉండడం కూడా చాలా ఆలోచన గొప్ప సంగతి అని చెప్పక తప్పదు. మరి దీనికి సార్థకత తీసుకొచ్చుకునే విధంగా జాగ్రత్తగా మనం దేవుడు విలువైన మాటలు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి జాగ్రత్తగా మరి మన యొక్క ఆలోచనలను, దేవుని యొక్క ఆలోచనలోనే మన మనసులను, మన హృదయాలను మరి కేంద్రీకరించాలని మరొకసారి తెలియజేస్తూ, ప్రియులరా, మరి ఈరోజు ఒక అంశముగా మనం మాట్లాడుకోగలిగితే చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు. ఈరోజు జ్ఞాపకర్త కోడిక కాబట్టి మరి దీనికి సంబంధించిన అంశముగా, దీనికి సంబంధించిన ఆలోచనతో కూడుకున్న విషయం కాబట్టి చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ వెళ్తున్నారు. చాలామందికి ఉన్న సందేహం, ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఏమైపోతున్నారు అన్న ఒక భావనలతో ఈ ప్రపంచం ఈ ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుంది. దీనికి సరైన సమాధానం, దీనికి సరైన ఆలోచన ఈ ప్రపంచానికి అందలేదు, ఆలోచించలేదు. రకరకాలుగా అభిప్రాయాలు, రకరకాలుగా ఆలోచనలు. శరీరం వదిలిన తర్వాత, ఆత్మ శరీరం వదిలిన తర్వాత శరీరం శవంగా మారుతుంది, ఆత్మ ఎక్కడో గాల్లో కలిసిపోతుంది అనే ఒక ఆలోచనలతో ఉండిపోయారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, మనిషి చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఎక్కడ వెళ్తాడు? ప్రతి ఒక్కరికి అవసరమైన సబ్జెక్టు, ప్రతి ఒక్కరూ వినవలసిన అంశం. ఎందుకంటే ఈ స్థితికి, ఈ మరణం అనే స్థితికి ప్రతి ఒక్కరూ చేరుకోవాల్సిందే. ఈ మరణాన్ని తప్పించుకోలేని వారంటూ ఎవరు లేరు. ఎందుకంటే ఒకరోజు మన బ్రతుకులో అది రుచి చూడాలి. ఒకరోజు మరణం మనల్ని పలకరిస్తుంది, ఒకరోజు మన దగ్గరికి వస్తుంది. అందుకే మరణం గురించి ఒక ప్రస్తావన. మరణం అందరి బంధువు, ఏ ఒక్కరూ తప్పించుకోలేనిది, అందరినీ పలకరిస్తుంది. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఒకరు వెనుక ఒకరు ముందు. కానీ వీళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోతున్నారు? చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత ఎక్కడ వెళ్ళుచున్నారు? చాలా రకాలుగా ఈరోజు సమాజంలో సందేహాలు ఉన్నాయి. ప్రేమైన దేవుని వారలారా, బ్రతుకులను, జీవితాలను దేవుని యొక్క ఆలోచనలతో ముందుకు నడిపించుకోలేక, దేవుని యొక్క ఆలోచనలతో కట్టుకోలేక
తమకిష్టానుసారంగా, తమకు ఉద్దేశానుసారంగా బ్రతుకులను ముందుకు నడిపించుకుంటున్నారు. ఒకరోజు చావు పేరుతో, మృత్యువుతో లేదా మృత్యువులో ఒకరోజు బ్రతుకును ముగించి శరీరాలను వదిలిపెడుతూ ఆ తర్వాత ఇక ప్రస్తావన అంటూ ఏం లేదు. ఇక ఏం జరుగుతుందో, ఏమైపోతుందో ఆ తర్వాత విషయం, ఆ తర్వాత ఆలోచన అనేది ప్రస్తావనకు లేదు ఈ సమాజానికి. ఇంకా అంతకు మించి ఆలోచించరు. ఇంతసేపు ఉన్న చావు కార్యక్రమాల దాకా ఆలోచిస్తారు. అక్కడ శవ సమాధి చేసిన తర్వాత, సమాధి కార్యక్రమాలు చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళి వచ్చేస్తుంది తప్ప, వెళ్ళినవాడు లేదా చనిపోయినవాడు ఎక్కడ వెళ్ళిపోయాడు, వాని పరిస్థితి ఏంటి, ఎక్కడ వెళ్తున్నారు. కానీ తెలుసో తెలియకో ఒక అద్భుతమైన విషయాన్ని మాత్రం మాట్లాడుతుంటారండి. చాలామంది నోట నుండి వచ్చే మాట, ఒక వ్యక్తి గురించి ప్రస్తావించినప్పుడు, ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మన నోట నుంచి వాస్తవం మనకు తెలియకుండా వస్తుంది. చచ్చి ఎక్కడున్నాడు కానీ మహానుభావుడు అంటారండి, అంటారు కదా. చెప్పండి, చచ్చి ఎక్కడున్నాడు కానీ అంటాడు. అంటే ఎక్కడనో ఉన్నాడు. ఎక్కడున్నారు మరి? చనిపోయిన వాళ్ళంతా ఎక్కడున్నారు? అక్కడ కొద్దిగా ఆలోచించాడు. కానీ అది ఎలా వచ్చిందో ఆ నోటికి, కానీ అది ఒక్క పాయింట్ అయితే ఆలోచిస్తారండి. ఎక్కడున్నాడు కానీ మహానుభావుడు లేడా ఇప్పుడు? అంటే లేడు, చనిపోయాడు. ఎక్కడో ఉన్నాడు మహానుభావుడు, కానీ మొత్తం పైన అయితే మంచి పనే చేశాడురా. ఒక విషయంలో పొరపాట్లున్నా, కొన్ని విషయంలో పొరపాట్లున్నా కాస్త యథార్థవంతుడే. ఎక్కడున్నాడో ఇది ప్రస్తావిస్తారు. అసలు ఎక్కడున్నారు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళు ఇదేంది, ఏం జరుగుతుంది, ఏమవుతున్నాయి, ఆత్మలన్నీ ఏమవుతున్నాయి, ఆత్మల యొక్క ప్రస్తావన, ఆత్మల యొక్క పరిస్థితి ఏంటి అనేది కొంత అవగాహన మనం ఈ యొక్క కూడిక ద్వారా కలిగి ఉందాం. ఎందుకంటే చాలాసార్లు మనం మాట్లాడినాం కూడా. అయినా ఈ సందర్భంలో కొన్ని విషయాలను మనం మాట్లాడగలిగితే, ఈరోజు ఒకసారి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, ఈరోజు ఇప్పటికీ ప్రపంచ మానవాళికి తెలియని పరిస్థితి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, చనిపోయిన తర్వాత వీళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోతున్నారు, ఏమైపోతున్నారు అన్న విషయం గురించి ఈ ప్రపంచంలో ఏ కళాశాలలో కానీ, ఏ పాఠశాలలో కానీ, ఎక్కడ యూనివర్సిటీలో కానీ బోధించినట్లుగా, బోధ జరుగుతున్నట్టుగా లేదండి. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని పురోగతి ప్రపంచం సాధిస్తున్న దీని విషయంలో మాత్రం, దీని ఆలోచనలో మాత్రం ఎక్కడ కూడా ప్రస్తావన లేదండి. చనిపోయిన వాళ్ళంతా ఇక్కడ వెళ్తున్నారు, చనిపోయిన వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు అన్న ప్రస్తావన, పరిశోధన, పరిశీలనలు అసలు లేవు, జరుగుతలేవు, జరగవు కూడా. అందుకే బైబిల్ కూడా వీళ్ళకు తెలియదు దాని గురించిన విషయం, ఆ తర్వాత జరిగే పరిస్థితి, ఆత్మలన్నీ ఏమైపోతున్నాయో, ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి అన్న విషయము ఈరోజు ప్రపంచ మానవాళికి తెలియదు. మనుషులకు ఆలోచన లేదు. బ్రతికే విషయంలో కూడా ఒక ఆలోచన, అవగాహన అంటూ లేదు. ఈరోజు ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ముందుకు కొనసాగించాలి, ఆ తర్వాత ఏం జరుగుతుందన్న ప్రస్తావన లేదు. ఈ ప్రపంచం ఆలోచించదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు ఇంత చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడంటే, సంభవింపబోవున్నది నరులకు తెలియదు. ఒకరోజు మరణం తర్వాత మనకు సంభవింపబోతుంది, చూశారు మరణం. ఆ సంభవింపబోవున్నది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయవారెవరు? మరణం తర్వాత ఏం జరుగుతుంది, ఆ మరణం తర్వాత జరిగే పరిస్థితులు కానీ, ఆ సంభవించే ఆ మరణం యొక్క పరిస్థితి కానీ, ఇవి ప్రపంచ మానవాళికి అవగాహన లేదు, తెలియదు, వాటి పరిస్థితి అర్థం కాలేదు. ఇంకో మాట కూడా మనం చూడగలిగితే, చక్కటి మాట ఇంకొక దగ్గర ప్రస్తావించబడ్డది. ప్రసంగి గ్రంథం 6:12 వచనంలో, అదే గ్రంథంలో దేవుడు ప్రస్తావించడం జరిగింది. చూడండి, ప్రసంగి 6:12 వచనంలో, నీడవలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో. ప్రేమైన దేవుని వారలారా, ఇవ్వబడిన బ్రతుకు కాలంలో, ఇవ్వబడిన జీవిత కాలాన్ని, ఆయుష్ కాలాన్ని వృధాగా ఒక నీడ ఏ విధంగా అయితే కనుమరుగైపోతుందో అలా ఆయుష్ కాలం కనుమరుగైపోతుంది తప్ప, ఈ భూమి మీద బ్రతుకులో ఏది క్షేమకరమైనది, ఎలా బ్రతికితే మా బ్రతుకుకు క్షేమకరమైనదిగా ఉంటుంది, మా బ్రతుకు ఎలా బ్రతికితే మా బ్రతుకులు క్షేమకరంగా ఉంటాయి,
ఎలా బ్రతికితే ఒక జీవితాన్ని మేము అందుకోగలుగుతాం? మా బ్రతుకుకు క్షేమకరమైనది ఏంటి? ఎలా బ్రతుకుతే క్షేమంగా మా బ్రతుకులు ఉంటాయి? ఎలా బ్రతకకూడదు? ఏ విధంగా బ్రతకాలి? ఏ విధంగా జీవించాలి? ఏ విధంగా జీవితాన్ని కొనసాగించాలి? తినుకుంటూ తాగుకుంటూ తందనలాడాలనా? అది క్షేమకరమైనదా? లేదా దేవుని ఇష్టానుసారంగా బ్రతికిచ్చిన దేవుడికి అనుకూలంగా బ్రతికితే నా బ్రతుకు క్షేమకరమా అన్న విషయాల గురించి, ఏది క్షేమకరమైనదో అంటే బ్రతికే విధానం కూడా ఏ విధంగా బ్రతికితే క్షేమకరమైనదో, ఏ విధంగా బ్రతుకుతే క్షేమకరమైనది కాదో కూడా తెలియని పరిస్థితుల్లో మనుషులు బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతే క్షేమకరం, ఎలా బ్రతుకుతే క్షేమకరం కాదు అన్న విషయాలు కూడా తెలియని ఆలోచనలతో బ్రతుకుతున్న సమాజం ఇది. అంటే చావు తర్వాత ఒక మంచి స్థితిని పొందుకోవడం కోసం, చావు తర్వాత ఒక మంచి స్థితిలోనికి నా బ్రతుకు వెళ్ళడం కోసం, ఎలా బ్రతికితే నాకు క్షేమం, ఎలా బ్రతికితే నాకు నష్టం, నాకు క్షేమకరమైనది కాదు, ఈ విషయాల గురించి అవగాహన లేదు అంటున్నాడండి దేవుడు. ఇంకో మాట చూడండి, అక్కడ ఏమంటున్నాడు, అట్లనే కంటిన్యూగా చేస్తే, వారు పోయిన తర్వాత అంటే చనిపోయిన తర్వాత ఏమి సంభవించును, చనిపోయిన తర్వాత ఏం జరుగునో వారితో ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? చనిపోయిన తర్వాత ఏమి సంభవించునో, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, ఏమైపోతున్నావు ఆత్మలు, ఏమైపోతున్నాడు మనిషి, చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతున్నాడు, చనిపోయిన తర్వాత ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ వెళ్ళిపోతున్నారు, వారికి ఎవరు తెలియజేస్తారు? ఎవరు చెప్పగలుగుతున్నారు? ఈ ప్రపంచంలో ఎవరు చెప్పే వాళ్ళు ఉన్నారు చెప్పండి? ఎవరు చెప్పట్లేదు. ఎవరు కూడా దాని గురించి ఆలోచించట్లేదు. ఎవరు కూడా దాని గురించి పరిశీలించట్లేదు. ఆలోచించండి ప్రియులారా. అంటే ఒకరోజు ఈ శరీరాన్ని వదిలిపెట్టే మనం, ఒకరోజు మరణాన్ని రుచి చూచే మనం, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలియకపోతే, ప్రేమైన దేవుని వారలారా, ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. చావు తర్వాత జరిగే పరిస్థితి, చావు తర్వాత సంభవించే పరిస్థితులు, చావు తర్వాత మనం ఎక్కడ వెళ్ళిపోతామో ఈ సంగతులు అనే విషయాలు మనకు తెలియకపోతే అది మన బ్రతుకులకు ప్రమాదకరం కాదు. అందుకే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏది వారి బ్రతుకులు క్షేమకరమైనదో, ఎలా బ్రతికితే క్షేమంగా మా బ్రతుకులు ఉంటాయి, ఎలా బ్రతుకుతే మా బ్రతుకులకు ఆటంకంగా క్షేమకరమైనవిగా లేకుండా పోతుంది నా బ్రతుకుకు నా జీవితానికి అని ఆలోచించే అవగాహన లేని విధంగా బ్రతుకులు కొనసాగుతున్నాయి మనుషుల జీవితాలు. ఇది దేవుడు అంటున్న మాట. వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలుగుతున్నారు? ప్రశ్నించాడు. ఎవరు చెప్పేవారు లేరండి. ఏమైనా బోధిస్తే ఈ భూమి మీద ఉండే జానడు పట్టకు 60 సంవత్సరాల జీవితానికి సంబంధించిన పాఠాలు చెప్పొచ్చు, ఆలోచనలు చెప్పొచ్చు, ఉద్దేశాలు ఏమైనా చేయొచ్చేమో, కానీ చావు తర్వాత జరగబోయే, మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడ వెళ్ళిపోతున్నాడో ఈ విషయాల గురించి ప్రస్తావన అసలు ఈ ప్రపంచంలో లేదు. చెప్పేవారు లేరు. వారి వల్ల కాదు అంటున్నాడు దేవుడు. ఇంకో మాట కూడా చూస్తే అదే గ్రంథంలో 10-14 వచనంలో, కలగబోవున్నది ఏదో మనుషులు ఎరుగకుండినను, కలగబోవున్నది ఈ చావు తర్వాత జరగబోయేది ఉంది చూశారు, అది మనుషులు ఎరగకపోయినను కొంతమంది ఎరిగిన వారుగా, తెలివైన వాళ్ళుగా ప్రవర్తిస్తుంటారండి. తెలియకున్నను తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంటారు. కలగబోవున్నది అది ఏదో మనుషులు ఎరగకుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతుంటారండి. ఏదో అవుతారు, ఏదో అయిపోతాయి, ఏదో అవుతాం తెలిసినట్లుగా మాట్లాడుతుంటారు. అది తప్పు. తెలియకపోతే తెలియదు అనాలి, తెలిస్తే తెలిసినట్లుగా చెప్పాలి. కలగబోన్నది ఏదో మనుషులు ఎరగకుండినను, దేవుడు మాట, ఇది దేవుడి మాట, ఎరగకుండినను వీళ్ళు ఏం చేస్తారు? బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారండి. జరగబోయేది, రేపు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏదో జరుగుతుంది, ఏదో అవుతారు, ఏమో అవుతాం, గాల్లో కలుస్తూ ఉంటారు, ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు. అది మనకి ఇప్పుడు అవసరం లేదు. చాలా రకాలుగా మాట్లాడుతుంటారండి. చాలా రకాల ఆలోచనలు ఉన్నాయి సమాజంలో. చనిపోయిన తర్వాత ఏదేదో అవుతారు, ఏమేమో అవుతామని అనుకుంటున్నారు. తప్పు. అది బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుతారు. చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రస్తావన తీసుకొచ్చాడు చూడండి దేవుడు. నరుడు చనిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతరు.
మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన వాళ్ళు ఎక్కడ వెళుతున్నారు? మరణించిన మనిషి ఎక్కడ వెళుతాడు? ఇది మనకు తేలాలి. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది మనకు అర్థం కావాల్సిన విషయం. ఎందుకంటే మనం అందరం ఒకరోజు మరణించాలి. ఒకరోజు ఈ లోకాన్ని వదలాలి. ఒకరోజు ఈ దేహం ఉంది చూశారు, ఈ దేహాన్ని ఖాళీ చేయాలి. ఒకరోజు ఈ యొక్క బంధుత్వాలను, ఒకరోజు ఈ మమకారాలను, ఈ అనురాగాలను ఏదో ఒకరోజు తెంచేసుకోవాలి. ఒక క్షణంలో ఇవన్నీ తెగిపోతాయి. ఒక క్షణంలో ఇవన్నీ మన కళ్ళ ముందు కనుమరుగైతాయి. కానీ చనిపోయిన తర్వాత నేను ఎక్కడ వెళుతాను? నా పరిస్థితులు ఏంటి? నాకు జరగబోయే పరిస్థితులు ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లోనికి నా బ్రతికెళ్ళబోతుంది రేపు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత? ప్రేమైన దేవుని వారలారా, దేవదేవుడు చెబుతున్న విషయాలను మనం ఆలోచిస్తే ఆత్మలు ఉన్నాయి చూశారు. మనుషులు చనిపోయిన తర్వాత ఒక ప్రత్యేకమైన లోకాలకు ఆత్మలు చేరుకుంటున్నట్లుగా, ఒక ప్రత్యేకమైన లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతున్నట్లుగా మనకు కనబడుతున్నాయి. అందుకే దేవుడు ఈ ప్రశ్నిస్తున్నాడు అని అంటే, ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదు అన్నాడు అని అంటే, దేవునికి తెలుసా అని మనం ఆలోచించగలిగితే బైబిల్కు ఈ మహాజ్ఞాన గ్రంథం చెప్పగలదా అంటే చెప్పగలదు. ఎందుకంటే ప్రశ్నించింది కాబట్టి, చెప్పగలుగుతుంది కాబట్టి ప్రశ్నించింది. చెప్పగలిగే సామర్థ్యం ఉంది, చెప్పగలిగే సత్తా కలిగినది కాబట్టి, సమాధానం ఉంది కాబట్టి ప్రశ్నించింది. ప్రశ్నించిన ఈ గ్రంథమే సమాధానాన్ని ఇవ్వబోతుంది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ వెళ్ళిపోతున్నారు అన్న విషయంలోనికి మిమ్మల్ని తీసుకుపోతున్నాను. ఒక ఆలోచన దగ్గరతో మనం ముగించుకుంటాం. ఇప్పుడు మీరందరూ లూకాసు వార్త, మీకు తెలిసిన లూకాసు వార్త సందర్భం కూడా మీకు తెలిసిందే. 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాడండి దేవుడు. ఇద్దరు వ్యక్తులను తీసుకున్నాడు. ఇది ప్రియులరా ఏదో కట్టుకథనో లేదా ఏదో ఉపమానమో అనుకుంటే పొరపాటు. ఒక సజీవమైన సాక్ష్యం. క్రీస్తు పూర్వము మోసే కాలంలో బ్రతికిన ఇద్దరు వ్యక్తుల జీవితాలను దేవుడు తీసుకొని చూపిస్తున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల బ్రతుకులను మన కళ్ళ ముందు పెట్టాడు. ఎలా బ్రతకాలో, మీ బ్రతుకుల్లో ఏది క్షేమకరమైనదో తెలుసుకోవాలి, ఏది క్షేమకరమైనది కాదో కూడా తెలుసుకొని బ్రతకాలి. ఈ జీవితం అనేది విలువైనది. ఈ జీవితం అనేది దేవుడిచ్చింది. ఈ బ్రతుకు అనేది దేవుడు పెట్టిన భిక్ష. ఈ ఆయుష్ అనేది ఆ కన్న తండ్రి పెట్టిన భిక్ష. ఈ రోజు వరకు మనం బ్రతుకుతున్నాం చూశారు. ఆయన యొక్క కనుసన్నల్లో ఈరోజు మనం ఉన్నామన్న సంగతి మర్చిపోకూడదు. ఇప్పటి వరకు ఆయుష్ను పొడిగించాడు చూశారు, కృపను చూపించాడు చూశారు. ఆ దేవుని యొక్క ఆలోచన. ఆయుష్నిచ్చింది ఆయననే. ఈ లోకంలో నేను ఎప్పుడు ఈ లోకం నుంచి తీసుకుపోవాలన్నది ఆయననే. కానీ ఈ చావు పుట్టుకల మధ్య జీవితం ఎలా ఉండాలో అన్నది కూడా దేవుడు నీ కోసం ఎన్నో విషయాలు రాయించి పెట్టాడు. ఎలా బ్రతుకుతే నీ బ్రతుకు క్షేమకరంగా ఉంటుంది, ఎలా బ్రతుకుతే క్షేమకరంగా ఉండదో, ఈ రెండు విషయాలు నీవే ఈ భూమి మీద తెలుసుకోవాలి. దేవుని పాదాల దగ్గరికి వస్తే ఆ విషయాలు నీకు వంటబడతాయి. ఏది క్షేమకరమైనదో, ఏది క్షేమకరమైనది కాదో అన్న విషయాలను, ఈ రెండు విషయాలను తెలుసుకున్న దానిని బట్టి నీ ఆత్మ రేపు డిసైడ్ అయిపోతుంది ఎక్కడ వెళ్ళాలన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన యథార్థ సంఘటనల ద్వారా మనకు రెండు స్థలాలను చూపిస్తున్నాడు. ఆత్మలు రెండు స్థలాలకు వెళ్ళిపోతున్నాయండి. ఆత్మలు రెండు లోకాలకు వెళ్ళిపోతున్నాయి. ఆత్మలు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. రెండు లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతాయి. ఒకటి నిత్య శిక్షలోనికి, రెండు నిత్యత్వంలోనికి. చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడ వెళ్తున్నాయంటే, ఒకటి నిత్య శిక్షలోనికైనా వెళ్ళాలి, రెండోది నిత్యత్వంలోనికైనా వెళ్ళాలి. ఈ నిత్య శిక్షలోనికి వెళ్ళడం అంటే దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు ఆశించినట్లుగా బ్రతకకపోతే, దేవుడు ఆశించిన విధానంలో మన జీవితం ముందుకు సాగకపోతే వెళ్ళేదే నిత్య శిక్షలోనికి.
దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుని ఉద్దేశానుసారంగా బ్రతుకులను ముందుకు నడిపించుకుంటే, దేవుడు ఆశించినట్టుగా బ్రతుకులను కట్టుకుంటే వెళ్ళేది నిత్యత్వ ఆ మహోన్నతమైన లోకం. ఇవి మన బ్రతుకులో జరిగే ఆలోచనలు. ఎలా బ్రతుకుతాం అన్నది నీ చేతిలోనే ఉంది. బ్రతుకును బాగు చేసుకుంటావా, బ్రతుకును పాడు చేసుకుంటావా? బ్రతుకును పాడు చేసుకొని నిత్య శిక్షలోనికి వెళుతావా, బ్రతుకును బాగు చేసుకొని దేవుడి కోసం బ్రతికి నిత్యత్వంలోనికి వెళుతావా అన్నది నీ చేతుల్లో పెట్టాడు. ఈ రెండు లోకాలకు ఆత్మలు వెళ్తాయండి. ఇది ఈరోజు ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఇది ఈ రెండు లోకాలలో నీ చావు అనేది, కన్ను మూసిన మరుక్షణమే నీ చావు అనేది, నీవు వెళ్ళే లోకము నిత్యత్వమై ఉండాలి. నీవు మరణించిన మరుక్షణమే నిత్యత్వమై ఉండాలి. నీవు మరణించిన మరుక్షణమే నిత్య శిక్షలోనికై ఉండకూడదు. అది భయంకరమైనది. చావు వస్తుంది, నాకు వస్తుంది, నీకు వస్తుంది. కానీ ఆ చావు వస్తుంది చూశారు, ఆ మరణం వస్తుంది చూశారు, ఆ మరణం అనేది నీవు ఒక మహోన్నతమైన లోకంలో దేవుడుండే నిత్యత్వంలోనికి వెళ్ళేదై ఉండాలి. చావు వస్తుంది చూశారు, ఆ చావు వచ్చేసిన తర్వాత నిత్య శిక్షలోనికి వెళ్ళేదిగా ఉండకూడదు. అది తప్పించుకోవడానికే ఈ భూమి మీద ఏది క్షేమకరమైనదో, ఏది క్షేమకరమైనది కాదో ఆలోచించుకొని బుద్ధిగా నడుచుకోవాల్సిన అవసరత ఈ భూమి మీద నీ బ్రతుకులో దేవుడు పెట్టాడు. అది నీ బ్రతుకులో ఛాలెంజ్, నీ లైఫ్ టైం ఛాలెంజ్. అది నీవు అనుసరించకపోతే, అది ఎరగకపోతే, అది ఆలోచించకపోతే నీ బ్రతుకు దుర్భర పరిస్థితి. అది ఘోరమైన భయంకరమైన నిత్య శిక్ష. 1, 2, 3, 4, 100, 1000, లక్షల కాదు, యుగయుగాలు కాలం లేని లోకంలో కాలిపోవలసిన నిత్య శిక్ష. అది ఆత్మలు దేవుని ఇష్టానుసారంగా నీవు బ్రతకకపోతే ఆత్మ వెళ్ళే శిక్ష. దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికితే ఈ భూమి మీద ఒక ఉన్నతమైన లోకంలో, నిత్యత్వంలో, యుగయుగాలుండే ఆనందకరమైన లోకంలో చేరుకోవాల్సిన అద్భుతమైన అవకాశం, పొందుకునే అవకాశం ఉంది ఆత్మకు. వదిలిన తర్వాత జరిగే పరిస్థితులు, ఈ బ్రతుకులు వదిలిన తర్వాత, ఈ జీవితాలను వదిలిన తర్వాత జరిగే పరిస్థితులు 2 లోకాలకు వెళ్ళిపోతాయండి. మన ఆత్మ 2 లోకాలలో ఏదో ఒక లోకానికి మన ఆత్మ వెళ్ళిపోతుంది. దేవుని కోసం గొప్పగా బ్రతికితే నిత్యత్వంలోనికి, అంటే నిత్య సుఖాలుండే లోకంలోనికి. దేవుని కోసం బ్రతకకుండా ఈ జీవితంలో తినుకుంటూ, తాగుకుంటూ, తందనలు ఆడుకుంటూ సుఖపడడమే జీవిత ధ్యేయం అనుకొని బ్రతికితే వెళ్ళేది నిత్య శిక్షలోనికి. అంటే మనిషి మరణించిన తర్వాత నిత్య శిక్షలోనికైనా వెళుతాడు, లేదా నిత్యత్వంలోనికైనా వెళుతాడు. ఈ 2 లోకాలలో ఏదో ఒక లోకానికి మనిషి ఆత్మ వెళ్ళబోతుంది. ఈ 2 లోకాలలో ఏదో ఒక లోకానికి నీ బ్రతికెళ్ళబోతుంది. కెమెరా ముందు దాటని అది పిల్లలు. ఇప్పుడు చూద్దాం ఈ సందర్భాన్ని. మీరు చూడండి, మీ కళ్ళకు అద్దినట్లుగా ఎంత స్పష్టంగా పెట్టాడో ఇప్పుడు చూడండి. ఈ స్థితిలో మన బ్రతుకులు ఏమైనా ఉన్నాయా ఒకసారి ఆలోచించండి. ఏ స్థితిలో ఉండాలని కోరుకుంటున్నారు? ఈ బ్రతుకు వదిలిన తర్వాత, నేను మరణించిన మరుక్షణమే నా ఆత్మ ఒక ఉన్నతమైన స్థితి, ఒక ఆనందకరమైన స్థితిలోనికి నా బ్రతికి వెళ్ళాలి అని కోరుకున్నవాడువిగా నీవు ఉంటే, లేదా నా బ్రతుకు దేవుడు కోరుకున్నట్లుగా లేదు అని ఒకవేళ నీవు అనుకుంటే, ఆ ఆలోచనలోనికి నీ బ్రతుకు నడిపించుకుని ఆలోచన కలిగి నువ్వు నిలబడగలిగితే నీ బ్రతుకును సరి చేసుకునే అవకాశం ఈ కోరిక ద్వారా ఉంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం, నీకు దేవుడు ఇచ్చిన అవకాశంగా భావించాలి. ఇన్ని రోజులు నీవు ఆలోచించకపోవచ్చు, ఇన్ని రోజులు నీకు తెలుసుకోకపోవచ్చు, ఇన్ని రోజులు నీకు చెప్పేవారు లేకపోవచ్చు. కానీ ఈ రోజు నేను ఈ కోరిక దగ్గరికి తీసుకొచ్చి నీకు ఈ అవకాశాలను వినిపించి, ఈ అవకాశం ద్వారా, ఈ ఆలోచన ద్వారా నిన్ను ఆలోచనలోనికి తీసుకుపోతున్నాడేమో అన్న విషయం నువ్వు గుర్తెరగాలి. ఇప్పుడు మీరు లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో 2 వ్యక్తులు చూడండి ఎలా ఉన్నారు. ధనవంతుడు ఒకడు ఉండెను, ధనవంతుడు ఒకడు ఉండెను అంటుండండి. అనగనగా అంటలేడండి, ఒక ధనవంతుడు ఉండెను. స్పష్టంగా జరిగిన సంఘటన, యథార్థ సంఘటన. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఎలా ఉన్నాడంటే,
అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఏమండి, ఏ రోజు కూడా ఈ బ్రతుకును దేవుడు ఎందుకు ఇచ్చిండో తెలుసుకోలేక ప్రతిదినము ఎలా సంతోషపడాలన్న ఆలోచనలతో, ప్రతిరోజు ఏ విధంగా సంతోషపడాలన్న ఆలోచనలతోనే ప్రతిదినము బహుగా సుఖపడడానికి అతను ఆలోచనలు చేస్తున్నాడండి. అంటే బ్రతుకు ఎందుకు ఇచ్చిండో తెలియదు, జీవితాన్ని ఎందుకు ఇచ్చిండో తెలియదు, నా బ్రతుకులో ఏది క్షేమకరమైనదో తెలియదు. తెలుసుకోలేకుండా ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడండి. ఈ ఆయుష్ని ఎందుకు ఇచ్చిండో, సమస్త సకల చరచర సృష్టి ఎందుకు కదులుతుందో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఎందుకు నాకు అనుగ్రహించబడుతుందో ఇవన్నీ తెలుసుకోలేకుండా భూమి మీద జీవిత ధ్యేయం అనేది, బ్రతకడం అనేది సుఖపడడానికే అనుకున్నవాడు ధనవంతుడు బహుగా సుఖపడుచుండువాడు. ఈ ధనవంతుడు ఇలా ఆనందంగా సంతోషంగా దేవుని ఆలోచనలు ఎదగకుండా దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకును సుఖాలతో ముందుకు నడిపించుకుంటూ బ్రతుకుతున్నాడండి. దేవుడు ఎవరో తెలియకుండా దేవుని యొక్క ఆలోచనలను పక్కన పెట్టి, దేవుని యొక్క ఉద్దేశాలను పక్కన పెట్టి, దేవుని యొక్క ధర్మాన్ని, నీతిని, న్యాయాలను పక్కన పెట్టి దేవునికి అన్యాయం చేస్తూ భూమి మీద సుఖపడమే జీవిత ధ్యేయంగా పెట్టుకొని బ్రతుకుతున్నవాడు ధనవంతుడు. ఇక రెండో వ్యక్తి గురించి చూస్తే, రెండో వ్యక్తి లాజరు. ఒకడు ధనవంతుడు, ఒక వ్యక్తి పేరు లాజరు. ఈ లాజరు చూడండి, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి. ఈ లాజరు అండి దరిద్రత స్థితిలో ఉన్నాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట కూడా లేదు, నిలువు నీడ లేకుండా దేవుని కోసం, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ధర్మానికి, దేవుని యొక్క నీతి న్యాయాలకు కట్టుబడి దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్న వాడు. తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా దేవుని యొక్క సంకల్పాన్ని నా బ్రతుకులో పండించాలని ఆ కష్టాలను, ఇబ్బందులను, ఇరుకులను ఇష్టంగా తన బ్రతుకుల్లో ఇష్టంగా దేవుని యొక్క సంకల్పాన్ని పండించే క్రమంలో ముందుకు సాగుతున్నవాడు లాజర్ అనే దరిద్రుడు. ఈ బ్రతుకునిచ్చింది దేవుడు, ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. నాకు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా నా దేవుడి కోసం నేను బ్రతకాలని ఆలోచించుకున్నవాడు దరిద్రుడు అనే లాజరు. చూడండి, లాజరు అను ఒక దరిద్రుడును. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకిన. అంత దీన స్థితిలో, అంత దౌర్భాగ్య పరిస్థితిలో లాజరు బ్రతుకు మనకు కనబడుతుందండి. అయితే ఒకనొక రోజు దేవుడిచ్చిన ఆయుష్ కాలం, దేవుడిచ్చిన కాలం పూర్తయింది. దేవుడు లాజరు చనిపోయాడండి. దేవుడిచ్చిన కాలం, దేవుడిచ్చిన ఆయుష్ పూర్తయింది కాబట్టి ఆ దరిద్రుడు చనిపోయాడండి. చనిపోయిన మరుక్షణమే ఒక దరిద్రుని శవం అంత్యక్రియలు ఎలా ఉంటాయండి? ఒక దరిద్రుడు చనిపోతే అంత్యక్రియలు అంగరంగ వైభవంగా ఉంటాయా? ఉండవండి. మామూలుగా శవాన్ని తీసుకుపోయి పాతేస్తారు అంతే. కానీ ఆత్మను ఎంత అంగరంగ వైభవంతో దేవదూతలు ఆత్మను తీసుకుపోతున్నావో అది చూడాలి. ఇక్కడ శవం యొక్క అంత్యక్రియల విషయంలో ఏమాత్రము వైభవం, అంగరంగ వైభవం అనేది ఆ శవాన్ని పూడ్చుకోవడంలో పెద్ద ఏమీ ఆర్భాటాలు లేవండి. తీసుకుపోయి శవాన్ని పాతేసేయాలి అంతే. కానీ ఇక్కడ ఈ సంగతిని మనం చూస్తే, దరిద్రుడు చనిపోయిన తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. అతని ఆత్మను మాత్రము దేవదూతలు తీసుకుపోతున్నాయండి. లాజరు యొక్క ఆత్మను దేవదూతలు తీసుకుపోతున్నాయి. ఎక్కడ తీసుకుపోతున్నాయి? నిత్యత్వంలో ఉన్న అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు లాజరు యొక్క ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకుపోతున్నాయి. చూసారా? ఆత్మ ఎప్పుడైతే శరీరాన్ని వదిలిందో లాజరు యొక్క ఆత్మ, ఆ ఆత్మను తీసుకుపోవడానికి దేవదూతలు వచ్చారండి. ఎక్కడ తీసుకుపోతున్నాయి? నిత్యత్వంలోనికి తీసుకుపోతున్నాయి. ఎందుకు? దేవుని కోసం ఉన్నతంగా బ్రతికిన వాడు లాజరు. దేవుని యొక్క ఇష్టాన్ని తన బ్రతుకులో పండించుకున్నవాడు. కాబట్టి మరణించిన మరుక్షణం అయితే ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతుందంటే నిత్యత్వంలోనికి అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు ఈ లాజరు యొక్క ఆత్మను దేవదూతలు తీసుకొని పోతున్నాయి. తర్వాత ఏం జరిగిందంటే ధనవంతుడు కూడా చనిపోయి,
పాతిపెట్టబడనంటే ఇతడు ఉన్నవాడు, ధనవంతుడు, గొప్పవాడు కాబట్టి చాలా వైభవంగా శవ కార్యక్రమాలు, అంత్యక్రియలు గొప్పగా జరిగాయి. కానీ ఆత్మను మాత్రం పట్టించుకోలేదు ఎవరు. ఇక్కడ లాజరు యొక్క శవాన్ని మాత్రం ఎవరు పట్టించుకోలేదు. ఆత్మను మాత్రము దేవదూతలు అంగరంగ వైభవంగా దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకొని వెళ్ళిపోతున్నాయి నిత్యత్వంలోనికి, నిత్య సుఖాలలోనికి, ఆ మహోన్నతమైన లోకంలోనికి. కానీ ధనవంతుడు చనిపోయాడు, శవ కార్యక్రమాలు మాత్రం గొప్ప జరిగాయి, కానీ ఆత్మను ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ సందర్భాన్ని గమనించండి. ధనవంతుని ఆత్మను పట్టించుకోవడానికి దేవదూతలు రాలేదు. దరిద్రుని ఆత్మను పట్టించుకోవడానికి దేవదూతలు వచ్చాయి. కానీ ఈ ధనవంతుడు చనిపోయాడు, పాతిపెట్టాడు, కానీ ధనవంతుని యొక్క ఆత్మను పట్టించుకోవడానికి ఏ దేవదూత రాలేదండి. ఇప్పుడు ఈ ధనవంతుడు దేవుని కోసం బ్రతకలేదు, దేవుడి కోసం ఆలోచించలేదు, దేవుని యొక్క సంకల్పాన్ని పక్కన పెట్టేసిన వాడు దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క నీతి న్యాయాలను పక్కన పెట్టి సుఖపడడమే జీవిత ధ్యేయం అనుకున్నాడు. ఒకరోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇతని ఆత్మ ఎక్కడ వెళ్ళిపోయిందంటే నిత్య కష్టాలలోనికి, నిత్య శిక్షలోనికి ఈ ధనవంతుని ఆత్మ వెళ్ళింది. ఇప్పుడు చూడండి, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, ఈయన ఆత్మ ఎక్కడ వెళ్ళిపోయింది చూడండి. ధనవంతుని ఆత్మ రెండు లోకాలకు వెళ్ళిపోతాయండి. లాజరు ఆత్మ నిత్య లోకాలకు వెళ్ళిపోయింది, ధనవంతుని ఆత్మ నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయింది. ఎంత క్లారిటీగా బైబిల్ ఇస్తుంది చూడండి. చనిపోయిన వారు ఎక్కడ వెళ్తున్నారు ఏముంటుంది ఇక్కడ. అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు, కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని నా లాజరును చూచి నిత్య సుఖాలతో కూడుకున్న లోకంలోనికి వెళ్ళిపోయిన లాజరును చూశాడండి ధనవంతుడు. ఎందుకంటే ధనవంతుడు తన కండ్ల ముందు తిరుగుతున్న ధనవంతుడు నిత్య సుఖాలలో అబ్రహాము రొమ్మున అంత వైభవపేతమైన ఆనందాలతో ఉంటున్న లాజరును చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు ఈ ధనవంతుడు. నేను ఇంత శిక్షలోనికి, ఇంత భయంకరమైన యాతనలోనికి ఉండడానికి కారణం ఏంటి? అక్కడ లాజరు సుఖాలతో కూడుకున్న ఉన్నతమైన ఆ యొక్క ఆనందంలో, ఆ యొక్క జీవితాన్ని గడపడంలో ఉన్న ఆలోచన ఏంటి అన్న ఒక ఆలోచనలోనికి వెళ్ళిపోయి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మునున్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా అంటుండండి అని, నా యందు కనికరపడి తన వేలికొన నీళ్ళలో నుంచి నాలుకను చల్లార్చుటకు లాజరుని పంపము, నేను ఈ యొక్క అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలేసి చెప్పాడండి. భయంకరమైన పరిస్థితిలోనికి ధనవంతుని బ్రతికెళ్ళిపోయింది ఆత్మ. చూడండి ఎంత దారుణం అసలు. దేవుని కోసం బ్రతకని ఏ మనిషి అయినా బ్రతుకు వెళ్ళేది నిత్య శిక్షలోనికి అండి. దేవుని కోసం బ్రతుకు కలిగిన దరిద్రుడు లాజరు మహోన్నతమైన లోకంలో నిత్యత్వంలోనికి వెళితే, ధనవంతుడు మాత్రం నిత్య శిక్షలోనికి బ్రతికెళ్ళిపోయింది. ఇలా జరగడానికి, ఇలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి కారణం ఏంటని నిత్య సుఖాలలో ఉన్న ఒక పెద్ద మనిషిని అబ్రహాం అంటారండి. ఆ వ్యక్తిని ఈ ధనవంతుడు అడుగుతున్నప్పుడు ఈ పరిస్థితి దాపరించడానికి, ఇంత భయంకరమైన శిక్షలో ఉండడానికి కారణం ఏంటి తండ్రి అని అబ్రహామును అడిగినప్పుడు, అప్పుడు ధనవంతునితో ఆ అబ్రహాం ఏమంటున్నాడంటే, కుమారుడా, నీ జీవితకాలం అందు నీకంటూ ఒక జీవితకాలం ఇచ్చాడు కదా దేవుడు. మనందరికీ జీవితకాలం ఇచ్చాడండి దేవుడు. నీకిచ్చాడు, నాకిచ్చాడు. నాకు ఒక 60 సంవత్సరాల, నీకు ఒక 70 సంవత్సరాల, ఒకరికి 50 సంవత్సరాల, 40 సంవత్సరాల, ప్రతి ఒక్కరికి ఆయుష్ కాలాన్ని ఇస్తాడు. ఇవ్వబడిన ఆయుష్ కాలంలో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నావా లేదా నా ఇష్టానికి అనుకూలంగా బ్రతుకుతున్నావా అన్నదే దేవుడు ప్రశ్నిస్తాడండి. కానీ ఇక్కడ ధనవంతుడు ఎలా బ్రతికాడంట? అందుకు అబ్రహాం ఏమంటున్నాడు, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. నీవు భూమి మీద దేవుని యొక్క ధర్మాన్ని, నీతిని, న్యాయాన్ని పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు సుఖాలు అనుభవించేది తప్ప ఏ రోజు కూడా ఈ బ్రతుకు దేవుడి కోసం బ్రతకాలి, దేవుని యొక్క ఆశయాలను పండించాలి, దేవుని కోసం నా జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి, నా బ్రతుకులో క్షేమకరమైనది ఏదో అన్న సంగతి ఏ రోజు కూడా ఆలోచించకుండా బ్రతికావు. కాబట్టి ఈరోజు ఈ నిత్య శిక్షలో నువ్వు యాతన పడుతున్నావు.
యాతన పడుతున్నావు. నువ్వు యాతన పడడానికి కారణం ఏంటో తెలుసా? ఏ రోజు కూడా దేవుని పట్టించుకోలేదు. నీకు బ్రతికిచ్చిన దేవుని పట్టించుకోలేదు. నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుని పట్టించుకోలేదు. నీకు ఈ ప్రకృతిలో ప్రతి అణువు ప్రకృతిలో ఉన్న పంచభూతాల నుంచి ప్రతి ఒక్కటి నీకు అనుగ్రహిస్తున్నాడు. చూశారు, ఇదంతా దేవుడు నాకు ఎందుకు అనుగ్రహిస్తున్నాడు అని ఏ రోజు కూడా నీవు ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు తిని తాగి తందనలాడి ఈ జీవితాన్ని నీకు అనుకూలంగా ఏ రోజు కూడా దేవుడికి అనుకూలంగా దేవుని యొక్క ధర్మానికి నీతికి లోబడకుండా బ్రతికావు. కాబట్టి నీ బ్రతుకు శరీరం వదిలిన మరుక్షణమే నీ యొక్క ఆత్మ నిత్య శిక్షలోనికి వెళ్ళింది. నీవు చేసిన పొరపాటు అదే. నిత్య శిక్షలోనికి వెళ్ళడానికి కారణం ఇది నాయనా. నీ బ్రతుకులో ఏ రోజు కూడా దేవుడు ఉన్నాడన్న సంగతి ఆలోచించావా? ఇది దేవుడు పెట్టిన భిక్ష అని ఏ రోజైనా ఆలోచించావా? ఇది దేవుడు అనుగ్రహించిన కృప ఈ బ్రతుకని ఆలోచించావా? ఆలోచించలేదు. 4 మెతుకులు తింటున్నావు, చూశారు, ఇది దేవుడు పెట్టిన భిక్ష అని ఏ రోజైనా ఆలోచించావా? గాలి పీలుస్తున్నావు, చూశావు, దేవుడు అనుగ్రహిస్తున్న కృప ఈ గాలి అనేది. పంచభూతాల నుంచి 5 అంటారు కదా. పంచభూతాలు అంటే దీంట్లో ఏది ఒకటి లేకపోయినా మన మనుగడ సాగదు. ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తుంటే ఏ రోజు కూడా ఎందుకు ఇవన్నీ నాకు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు అని ఆలోచించలేదు. వాటిని అనుభవిస్తూ ఇష్టం వచ్చినట్లు తినుకుంటూ తాగుకుంటూ నీ బ్రతుకు, నీ ఇష్టం, నీ జీవితం, నా కథ అని నీ ఇష్టాలలోనే బ్రతికావు. కాబట్టి ఈరోజు నీవు శరీరాన్ని వదిలావు. నీ ఆత్మ ఈ యొక్క నిత్య శిక్షలోనికి చేరుకుంది. ఈ శిక్ష చాలా భయంకరమైనది నాయన. ఒక రోజుది కాదు, 2 రోజులది కాదు, ఎన్ని రోజులది నాయన అంటే యుగాలు ఈ శిక్ష భరించక తప్పదన్నాడండి. ఎంత బాగుందో చూడండి. అందుకు అబ్రహామా, ఎందుకు నాకు ఈ పరిస్థితి అంటే అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు ఉన్నాడు. చూశారు, నీ ఇంటి పక్కనే ఉన్న లాజరు, నీ ఇంటి పక్కన ఉన్న లాజరు దేవుని యొక్క ధర్మాన్ని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఇష్టాన్ని పండించిన వాడు. తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, నిలువు నీడ లేకపోయినా బ్రతికిచ్చింది దేవుడు. ఈ జీవితాన్ని దేవుని కోసం పనంగా పెట్టాలి. నా బ్రతుకులో ఇది క్షేమకరమైనది, దేవుని కోసం బ్రతకడం క్షేమకరమైనది అన్న సంగతి తెలుసుకున్నవాడు లాజరు. వాడు చనిపోయాడు. అలాగనే లాజరు దేవుని కోసం కష్టం అనుభవించాడు, కష్టపడ్డాడు దేవుని కోసం. తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క ఆలోచనలు పండించినవాడు, తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క నీతిని జరిగించినవాడు, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, నిలువు నీడలేని పరిస్థితిలో ఉన్న దేవుని యొక్క ధర్మం కోసం నిలబడినవాడు లాజరు. కష్టం అనుభవించాడు తన బ్రతుకులో కష్టం అనుభవించాడు. అలాగనే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నిత్య సుఖాలలో నిత్యత్వంలో నెమ్మది పొందుచున్నాడు. నీవైతే ఈ నిత్య శిక్షలో యాతన పడుచున్నావు. అంతే తేడా. నీవు యాతన పడుతున్నావు. యాతన పడడానికి కారణం ఏంటి తెలుసా? ఈ రోజు కూడా బ్రతికెందుకు ఇచ్చిందో ఆలోచించలేదు. ధనవంతుడవైన కుమారుడా, ప్రతిదినము ఎలా సుఖపడ్డాడు? ప్రతిదినం ఎలా సుఖపడ్డావు? ప్రతిదినము ఎలా సుఖపడ్డావు? ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు, చాలా ఖరీదైన బట్టలండి. రోజును ఎలా సుఖపడాలి, ఈ రోజులో ఎలా సుఖపడాలని ప్లాన్లు అల్లుతున్నాడండి. రేపొచ్చే రోజును ఎలా సుఖపడాలి, ఈ రోజు కంటే రేపటి రోజు ఇంకా ఉన్నతంగా సుఖపడాలి అని ఆలోచించావే తప్ప ఏ రోజు కూడా దేవుని పట్టించుకున్న రోజు నీ బ్రతుకులేదు. ఈ 2 జరుగుతాయి రేపు శరీరం వదిలిపెట్టిన తర్వాత. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత 2 లోకాలకు వెళ్ళిపోతాయి మన ఆత్మలు. నీవు చనిపోయినా, నేను చనిపోయినా, ఒకవేళ నేను దేవుని కోసం బ్రతకకపోతే నిత్య శిక్షలోనికి, నువ్వు దేవుని కోసం బ్రతికితే నిత్య లోకంలోనికి. ఈ 2 లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతాయి. ఈ 2 లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతాయండి. ఈ 2 లోకాలలో ఏ లోకానికి వెళ్ళాలన్నది డిసైడ్ చేసుకోవాల్సింది భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడే ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత ఆలోచించుకోవడానికి అవకాశం లేదు. అది ఏదైనా సరే భూమి మీద బ్రతుకు ఉన్నప్పుడే చేసుకోవాలి. చనిపోయిన తర్వాత జ్ఞానం లేదు, ఉపాయం లేదు, పని లేదు. 9:10 రాసి పెట్టుకోండి. ఓకే, ప్రసంగి 9:10. చనిపోయిన తర్వాత ఇంకా ఆలోచించడానికి, సరి చేసుకోవడానికి, పొరపాటు అయింది, తప్పు జరిగింది, సరిదిద్దుకుంటా అని నువ్వు ఎంత బ్రతిమలాడినా అవకాశాలను ఇవ్వడు రేపు దేవుడు. ఏదైనా అవకాశం కానీ, ఏదైనా సరి చేసుకునే ఆలోచన కానీ ఈ భూమి మీద బ్రతుకులో ఉన్నప్పుడే తప్ప ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత అవకాశాలు ఉండవు. ఏదైనా సరి చేసుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకునే అవకాశంలోనికి వెళ్ళాలి. చివరి మాట
చివరి మాట మత్తయి సువార్త 25:46 వచనంలో చూడండి. దేవుడి కోసం బ్రతికిన ఒక నీతిమంతుడిగా నీవు ఉంటే, దేవుడి కోసం బ్రతికని ఒక అనీతిమంతుడిగా నీవు ఉంటే, ఒక నీతిమంతుడిగా బ్రతుకుతావా, ఒక అనీతిమంతుడిగా బ్రతుకుతావా? అనీతిమంతుడిగా బ్రతికితే నిత్య శిక్షలోనికి యుగయుగాలు కాలాలి. నీతిమంతుడిగా బ్రతికితే నిత్య లోకంలో నిత్య సుఖాలతో కూడుకున్న బ్రతుకులు యుగయుగాలలోనికి వెళ్ళిపోతుంది బ్రతుకు. అదే సందర్భం చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 25:46 వచనాన్ని మీరు చూడగలిగితే, వీరు నిత్య శిక్షకును, ఎవరు? దేవుణ్ణి పట్టించుకోకుండా బ్రతుకు ఎందుకు ఇచ్చిండో తెలియక ప్రతినిత్యము మీ ఆలోచనలతో, మీ ఇష్టాలతో, మన ఇష్టాలతో, మన ఆలోచనలతో, మన ఉద్దేశాలతో బ్రతుకుతూ ఉంటాం చూశారు. వీరు నిత్య శిక్షకును అంటే దేవుని పట్టించుకోకుండా మన ఇష్టాలే ప్రాముఖ్యం, మన యొక్క ఆలోచనలే పండించుకోవాలి. ఇంకా పోయినంతకాలం జీవితకాలం అంతా వాడి గురించి ఆలోచిస్తాడు. పెండ్లం పిల్లలు, పెండ్లం పిల్లలు, పెండ్లం పిల్లలు, చదువు 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 చదువు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, ప్రజలు ప్రజలు ప్రజలు, అధికారం అధికారం అధికారం, ఇంకేం లేదండి. ఇంకా చావు తర్వాత ఏముండదు అనుకొని బ్రతుకుతున్న వాళ్ళు నిత్య శిక్షకు. ఇక నీతిమంతులు దేవుని కోసం బ్రతుకుతుంటారు. దేవుని యొక్క ఆలోచనలు పండించడానికి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, తినడానికి తిండి లేకున్నా, కట్టుకోవడానికి బట్ట లేకున్నా దేవుని కోసం బ్రతుకుతారు చూశారు. దేవుని యొక్క ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని స్థాపించడానికి పూనుకుంటారు చూశారు. దైవ కార్యక్రమాలలో ముందుకు సాగుతుంటారు చూశారు. వాళ్ళు నీతిమంతులు. ఆ నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. 2 చూపించాడు ఇక్కడ. ఆత్మలు ఎక్కడ వెళ్ళిపోతాయంట? ఎక్కడ వెళ్ళిపోతాయి ఆత్మలు? అనీతిమంతులు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు, 2 లోకాలకు వెళ్ళిపోతాయి ఆత్మలు. సరే, ఎన్నెన్నో లోకాలు అనుకున్నారు మనుషులు. ఎన్నెన్నో లోకాలు లేవు, 2 లోకాలు. ఆ 2 లోకాలలో ఒకటి నిత్య శిక్ష అనే ఒక లోకము, నిత్యత్వం అనే ఒక లోకం. ఈ 2 లోకాలలో ఏదో ఒక లోకంలో అమ్మ ఆత్మ ఉంది. ఈ 2 లోకాలలో ఏదో ఒక లోకంలో అమ్మ ఉంది. నీతిమంతురాలుగా బ్రతికితే నిత్యత్వంలో ఉంటుంది, నీతిమంతురాలుగా బ్రతకకపోతే నిత్య శిక్షలో. అది ఎప్పటికీ కాలం లేని లోకం, అది కాలుతూనే ఉండాలి. అటువంటి భయంకరమైన శిక్ష భూమి మీద మానవ మాత్రుడు వర్ణించలేని శిక్ష, అది నిత్య శిక్ష. చిన్న చీమ కొడితే తట్టుకోలేవు చూసావు, ఆ బాధ నీకు అర్థం కావాలని. కడుపు నొప్పి అంటారు చూశారు, అపెండిక్స్ అనేది 24 గంటలు కడుపు నొప్పి అంటారు చూసారా. 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే డెడ్ ఆడు, చనిపోతాడు. ఆ నొప్పిని భరించలేవు చూసావు. అది నీకు అర్థం కావడానికి, నిత్య శిక్ష అర్థం కావాలంటే జస్ట్ జలకు ఎలా ఉంటుందో అనడానికి. కానీ ఈరోజు ఎలా అర్థం చేసుకుంటారంటే నరకం అంటారు దాన్నే. అబ్బా నరకం అనుభవించాను అంటాడు. ఏంటి నీ దోమలు గడిస్తే నరకం అనుభవించినట్లా? దోమలతో పోల్చేది కాదు నాయన, దోమలు కాదు. ఈ భూమి మీద ఎన్ని కోట్ల కష్టాలను ఒకవైపు పెట్టినా పోల్చలేని శిక్ష అక్కడ నిత్య శిక్ష అనేది. కష్టాలనేటివి ఈ భూమి మీద ఎన్నైతే ఉంటావో, ఎంత భయంకరమైన శిక్షలు ఉంటాయి ఈ భూమి మీద, అన్నీ ఒకవైపు పెట్టినా దేవుడు రేపు మనిషి వెళ్ళిపోయే ఆ నిత్య శిక్ష ఈ వీటితో పోల్చలేవండి. అంత భయంకరమైన శిక్ష. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. అంత భయంకరమైన శిక్ష దేవుని కోసం బ్రతకకపోతే. చిన్న జీవితం ఎందుకు పాడు చేసుకుంటావు చెప్పు? అమ్మమ్మ అంటే 60 సంవత్సరాలు బ్రతుకుతామండి. దీని తర్వాతనే మహా జీవితం ప్రారంభం కాబోతుంది. మరణం తర్వాతనే మహా బ్రతుకు ప్రారంభం కాబోతుంది. ఆ మహాబ్రతుకు దేవుడు ఉండే లోకమా? ఆ మహాబ్రతుకు దేవుడు లేని లోకం ఆ నిత్య శిక్షలోనిక? 2 నీ చేతిలోనే ఉన్నాయి. ఏ లోకానికి వెళతావు? నిత్య శిక్షలోనికి వెళితే కలకాలం కాలాలి, నిత్యలోకంలోనికి వెళితే యుగయుగాలు సంతోషపడాలి. ఇక్కడ నుంచి ఆ జీవితంలోనికి వెళ్ళాలి. ఇది కొంత తాత్కాలికం, 2 రోజులు ఉండాలంతే. ఎవడమైనా చావాలి. భూమి మీద మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు మరణించాలి. మరణించిన తర్వాత ఈ 2 లోకాలు ఏదో అనేది ఈ భూమి మీదనే సెలెక్ట్ చేసుకో. ఎక్కడ వెళ్తావు, ఎక్కడ వెళ్ళాలనుకున్నావు? ఒక ధనవంతుడిలా తినుకుంటూ తాగుకుంటూ జీవిత ధ్యేయం సుఖపడమే, నా ఇష్టం అనుకుంటూ బ్రతుకుతావా? ఒక లాజర్లా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా దేవుడి కోసం బ్రతకాలి. దేవుడు పెట్టిన భిక్ష ఈ జీవితం, దేవుడిచ్చింది ఈ జీవితం, దేవుడు పోషిందని దేవుడి నీతిని, దేవుని యొక్క న్యాయాలను పండించి ఈ జీవితాన్ని వదిలిపెడతావా? నిర్ణయం అనేది నీ చేతిలో. తలలు ఉంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, నా కన్న తండ్రి, విలువైన నీ మాటలు
నీ పిల్లలతో తండ్రి పంచుకున్నాను. చెప్పబడ్డ మాటలు బ్రతుకులో ఫలించుటలో కృప చేయండి నాయనా. ఈ మాటలు ప్రతి మనిషిని, ప్రతి బిడ్డను రేపండి, లేపండి. ప్రతి ఒక్కరూ ఆలోచించే భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి నాయనా. ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ కోసం బ్రతికి ఈ లోకాన్ని వదిలిపెడితే ఒక మహోన్నతమైన లోకం మా కోసం ఎదురు చూస్తుంది. అలా కాకుండా మా కోసం బ్రతికితే, మా ఆశయాల కోసం బ్రతికితే ఒక భయంకరమైన నిత్య శిక్షలతో కూడుకున్న లోకం మా కోసం ఎదురు చూస్తుంది. ఈ రెండిట్లో ఎక్కడ వెళ్ళాలన్నది ఈ భూమి మీద బ్రతుకులు ఉన్నప్పుడే నిర్ణయించుకోవాల్సిన అవకాశం మా మీద ఉంది. చెప్పబడ్డ మాటలలో నీ పిల్లలు పురికొల్పబడి దేవా నిత్య శిక్షణ తప్పించుకొని నిత్యత్వం వైపు పరిగెలెత్తే పిల్లలుగా ఈ కూడిక ద్వారా ఈ అవకాశం కలిగి ఉన్న పిల్లలు అవకాశాన్ని కలిగి ఉండటంలో కృప చేయమని మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ బిడ్డలందరినీ, బంధుమిత్రులను, వచ్చిన మరి సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి కుటుంబంలో ఉన్న అమ్మగారి కుటుంబీకులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ రక్షణలోనికి రావాలి, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి, రేపు వచ్చే నిత్య శిక్షను తప్పించుకోవాలి, మహోన్నతమైన లోకానికి వెళ్ళాలి. అటువంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నా దేవా ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకుని అపరూపమైన అవకాశం ఆ బిడ్డలకి ఇవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కోరికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి మరొకసారి ప్రత్యేకమైన తండ్రి మరి వారిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన బిడ్డల పేరు పైన దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం అక్కన తండ్రి. ఆమెన్. అందరి కొందనములు. గాడ్ బ్లెస్ యు ఆల్.